నమస్తే అండి, వెల్కమ్ టు అల్లువారు అమ్మే వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే పూర్తిగా చూసండి. ఇక్కడ కొబ్బరికాయ చూపిస్తున్నాను కదా, ఏంటి అనుకుంటున్నారా? అబ్బాయి ఏమీ లేదండి, నేనైతే దేవుడి మీద కొట్టమని చెప్పి కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. ఇందులో అయితే నీళ్ళు లేవు, నీళ్ళు లేని కొబ్బరికాయ అయితే కొట్టకూడదు అంటారు కదండి. అందుకని చెప్పి నేనైతే యూట్యూబ్లో ఈ మధ్య ఒక వీడియో అయితే చూస్తానండి. అదేంటంటే ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలని అది ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఇలా చేశానండి. కొబ్బరికాయ చూసారండి, అసలు సరిగ్గా కూడా పగలదు, అంటే కురిడికాయ అంటారు కదండి, అలా అయిపోయింది అనమాట. లోపల అస్సలు నీళ్ళు అయితే లేవండి. అంటే నేను కొబ్బరి నుంచి చేద్దామని పగలగొడితే ఇలా పగిలిందనమాట. పైన పెంక్ ఉంటుంది కదండి, అది చెప్ప విడిగా అయితే వచ్చేస్తుంది. చూసండి, మీకే తెలుస్తుంది కదా చూస్తానికి ఎలా ఉంది. ఇదైతే చాకుతో అయితే నేను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. నేనైతే ఇప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట. నాకైతే చాలా ఆతృతగా ఉందండి. అసలు ఎలా వస్తుంది కొబ్బరి నూనె, ఇంట్లో కొబ్బరి నూనె చేసుకోవచ్చు అని చాలా చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉందండి. త్వరగా అయితే నేను కొబ్బరికాయ ఇంకా వీడియో చూసిన వెంటనే అయితే కొబ్బరికాయ ఉంది కదని చెప్పి దాన్ని అయితే కొట్టేసాను అనమాట. కొట్టేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ముక్కలు కట్ చేస్తాను కదండి, కట్ చేస్తుంటే నా చేతికి అంటే నూనె అయితే తగులుతుందండి. అంటే బాగా ముదిరిపోయింది అనమాట కాయ. అంటే దీన్ని ఏమంటారు, నూనెకైతే బాగుంటుందండి. అంటే మనకి ఇప్పుడు ఈ నూనె వస్తుందో రాదో తెలియదు. మామూలుగా అయితే మనం నూనె బయట అయితే ఆడించుకుంటాం కదండి ముక్కలన్నీ బట్టి, వాటికైతే బాగానే ఉంటుంది. మరి ఇప్పుడు నేను చేయడానికి నూనె అయితే వస్తుందో రాదో ట్రై చేయాలని నాకైతే మాత్రం చెప్తున్నాను కదా, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉందండి. అంత ఫాస్ట్గా అయితే కట్ చేస్తున్నాను ముక్కలు. ఇప్పుడు చేసేద్దామా నూనె అని చెప్పి ఈ ముక్కలు అంతా అన్ని కట్ చేసుకుంటే నేనైతే మిక్సీ చేస్తానండి. ఎందుకంటే మనం ఇందులో పాలు తీయాలండి, పాలతో చేస్తారనమాట. అంటే మనం ఇప్పుడు ఈ కొబ్బరి ఉంది కదండి, దాన్ని మిక్సీ అయితే అందులో పాలు అయితే వస్తాయి కదండి, అది పాలతో మనం వడకెట్టుకోవాలంటే వడకెట్టుకుంటే మనకి నూనె అనేది తయారవుతుందన్నమాట. ఆ పాలలోంచి ఇదిగోండి ఇక్కడైతే నేను మిక్సీ చేసి బాగా మెత్తగా అడిస్తానండి. నాకైతే ఇందులో అక్కడ పాలు అయితే ఏం కనిపించని చెప్పి మరి అందులో వాటర్ కూడా వేస్తానండి. వేసి ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను. మన పాలు ఉన్నాయి కదండి, ఈ పాలు మనం ఏంటంటే ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాలంటండి. అంటే ఫ్రిడ్జ్లో కాకపోయినా ఏదైనా కవర్లో కానీ బాటిల్లో వేసి నైట్ అంతా కదపకుండా అలా ఉంచాలండి. అలా ఉంచేస్తే మనకి ఇంటి కిందంతా వాటర్ పైన ఒక పొర టైప్ అయితే కడుతుంది అన్నారండి. అదని చెప్పి నేనైతే ఇక్కడైతే వాడుకెడుతుంది స్పూన్తో చాలాసేపు నొక్కాను, కానీ అయితే పని అయితే అవ్వలేదండి. అంటే దిగట్లేదు అనమాట, ఇలా కదని చెప్పి ఇంక నేనేం చేశానంటే స్పూన్ పక్కన పెట్టేసి మామూలుగా అయితే చేతితో పిండేసాను అనమాట. చేతితో పిండితే చాలా త్వరగా అయితే అయిపోయిందండి. ఇంకా చూసారు కదా, మన స్పూన్ అయితే అసలు దిగటం లేదండి. అందులోంచి ఇలా చేతితో పిండితే వాటర్ అయితే కిందకి వచ్చేస్తుందండి. ఇందులో అంటే పాలు తక్కువ, అలాగే నేను వేసిన వాటర్ అయితే ఎక్కువైపోయిందండి. మామూలుగా మనం మిక్సీ ఆడుతున్నప్పుడు కూడా వాటర్ వేస్తానండి. మళ్ళీ ఇందాక చూసారు కదా, వాటర్ అయితే వేస్తాను. ఎందుకంటే అందులో అసలు పాలు అనేది రావట్లేదండి. అంటే మనకి కొంచెం కాయ అనేది బాగా ముదిరింది కాదు, లేదు కాకుండా ఉండాలండి. అలా అయితే బాగా వస్తాయి అనమాట. ఆవు పాలు అంటున్నానండి, ఇది కొబ్బరి పాలు. నేను ఏంటంటే ఇది బాగా ముదిరిపోయిన వల్ల ఇందులో అయితే పాలు అనేవి లేవు. అందులో మళ్ళీ నేను వాటర్ వేస్తాను, ఎలా కూడా పావు లీటర్ అయితే వచ్చేసినాయి అండి. చాలా హ్యాపీ అనమాట. అబ్బా పావు లీటర్ పాలు వచ్చేసినాయి కదా అని చెప్పి దీని అయితే నైట్ అంతా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. ఎప్పుడు తెల్లారుద్దా అని చూశాను, చూడగానే ఇంకా తెల్లారిపోయినా నేనైతే తీస్తానండి ఫ్రిడ్జ్లోంచి. తీసిన తర్వాత చూడండి మీరు ఇది ఎలాగుందో. పైన వచ్చేసి మనకు ఒక పర్ల కడుద్ది అన్నారు కదండి, అదైతే నాకైతే చాలా పల్లచిగా వచ్చిందండి. ఎందుకంటే ఇందులో అసలు పాలు క్వాంటిటీ అయితే లేదండి. ఆ పాలు లేవని చెప్పి నేనైతే నీళ్ళైతే వేస్తాను. అయినా పాలు నీళ్ళే కదండి. నీళ్ళంటే ఇంకా మొత్తం కింద అంతా వాటర్ ఉందండి. పైన ఏదో చాలా పలుసుగా అయితే ఇలా పొరలాగైతే కట్టింది. చూస్తానికి ఎలాగుందంటే మీగడ టైప్ కట్టిందండి. అంటే మనకి ఐస్ క్రీమ్ ఉంటుంది, అంటే పాలు ఫ్రిడ్జ్లో పెడితే పైన అంతా మీగడ వస్తుంది చూడండి, అలా అయితే కట్టింది. ఇక్కడైతే స్పూన్ అయితే జాయిగా తీసిందండి. ఎందుకంటే ఉన్నదే తక్కువ, కలిపేసానుకో మళ్ళీ అది ఎక్కడ కింద నీళ్ళు ఉన్నాయి కదండి, అందులో కలిసిపోద్దని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే తీస్తున్నానండి. నేను ఏకంగా ఎంతో వచ్చేదని చెప్పి పెద్ద గిన్నె అయితే తీసుకొచ్చాను. ఇదేంటంటే కరెక్ట్గా ఒక 3 స్పూన్లు వచ్చి ఉంటుందండి. దీన్ని బట్టి నాకు అది ఎక్కడ అర్థమైపోయింది. నూనె అయితే 1-2 స్పూన్ల కన్నా ఎక్కువ అయితే రాదనుకున్నానండి. అలా అని చెప్పి ఏదో జాయ కదపకుండా అయితే తీస్తాను. చిన్న గిన్నె పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ ఇంకో గిన్నె చేయడం దగ్గర చెప్పి ఇదే గిన్నెలో ఉంచి దీనైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే మరిగిపోతుందండి. అది ఏంటంటే చాలా తక్కువ ఉంది కదండి, గిన్నె అయితే మాడిపోయిందండి. చూసారు కదా, స్టార్టింగ్ పెట్టిన చుట్టూ గిన్నె అయితే మారిపోయింది. ఆ గిన్నె మాడిపోయినా పర్లేదు, ఒక రోజంతా నైట్ నీళ్ళేసి వదిలేసిన తోమేసుకొచ్చి నూనె అయితే ఎలాగ వస్తుందని అదే అండి, ఎలా నూనె వస్తా అని చెప్పి ఎలా ఒకలాగైతే చేసుకున్నాను అనమాట. మొత్తం గిన్నె అంతా మార్చేసేదండి. నూనె మరుగుతున్న మంచి స్మెల్ వస్తుంటారు. ఆ మంచి స్మెల్ ఏమో కానీ గిన్నె మాడడం వల్ల మాత్రం మాడు కొంపు అయితే వచ్చిందండి. చూసారా, నేనైతే 2 స్పూన్లు నూనె వస్తాను అనుకున్నాను, ఒకటే స్పూన్ వచ్చిందండి. నూనె అయితే మాత్రం బాగానే వచ్చింది. అంటే నేను చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ముదిరికాయని తీసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే ఒక కాయతో అయితే ట్రై చేయకూడదండి. ఒక 2-3 కాయలైనా ఉండాలండి. అప్పుడు మనకు ఒక చిన్న సైజు, అంటే చిన్న టీ గ్లాస్ ఉంటే చూడండి అంత నూనె వస్తుంది. నేను తీసుకుంది ఒకే కాయ, అది కూడా బాగా ముదిరిపోయిన కాయ కాబట్టి నూనె అయితే అస్సలు రాదండి. ఒక్క స్పూన్ అయితే వచ్చి ఉంటుంది. అది కూడా స్మెల్ అయితే బాగుంది. నేను చేసింది ఏంటంటే గిన్నె మాడుకొని పోతే ఎప్పుడైనా కనుక నూనె చేస్తే మాత్రం ఒక కాయతో చేయకూడదు. నాకైతే బాగా ప్రాక్టికల్గా అయితే అర్థమైంది. మీకు కనుక ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా మిగిలిన వీడియోలు కూడా చూడటానికి ట్రై చేయండి.